సో ఈ డేటా అనే జర్నీలోని మనకి 2 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్, బిల్డర్స్ అండ్ డ్రైవర్స్. సో ఇక్కడ ఎవరు బిల్డర్స్, ఎవరు డ్రైవర్స్ అనేది విల్ సీ దట్. అసలు డేటా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బిజినెస్కి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకుందాం. సో డేటా యాజ్ అ స్ట్రాటజిక్ అసెట్. ఇట్ మీన్స్ ఏదైతే డేటా బేస్ చేసుకొని బిజినెస్ అనేది డెసిషన్స్ తీసుకుంటారో ఇట్ అలౌస్ కంపెనీ టు సాల్వ్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్. అంటే కంపెనీకి ఎవ్రీ బిజినెస్కి కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేసుకోవడానికి డేటా అనేది ఇక్కడ క్రిటికల్ రోల్లో ఉంటుంది అనమాట. అంటే డేటా ఇస్ వెరీ యూస్ఫుల్ టు టేక్ డెసిషన్స్, గ్రోత్ అండ్ రెవెన్యూ. ఏవైతే ఆర్గనైజేషన్స్ డేటా బేస్ చేసుకొని అనలైజ్ చేస్తుందో, అంటే ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది ఎలాంటి ఆర్గనైజేషన్ ఫాలో అవుతుందో దే సీ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్. వాళ్ళ బిజినెస్లోని వాళ్ళ ప్రాఫిట్స్లోని సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ చూస్తారనమాట. సో దట్ ఈస్ వై డేటా అనేది చాలా ఇంపార్టెంట్. హూ ఇస్ ద బిల్డర్ హియర్? సో డేటా ఇంజనీర్ ఈస్ ద బిల్డర్ అండ్ హూ ఇస్ ద డ్రైవర్? డేటా అనలిస్ట్ ఈస్ ద డ్రైవర్. ఓకే, నో సి ఇప్పుడు మనం ఒక డేటా ఇంజనీర్ యొక్క రోల్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒక డేటా ఇంజనీర్ని లైక్ వీ కెన్ సే ఏ పర్సన్ బిల్డింగ్ ద రోడ్స్. అంటే ఎవరి ఒక వ్యక్తి రోడ్స్ వేసి నీట్గా దాని మీద ట్రాక్స్ వేసి మనకి ఏంటంటే ఒక సేఫ్గా వెళ్ళడానికి ఒక పాత్ డిఫైన్ చేసేస్తారు అనమాట. సో సో అలాంటి వ్యక్తినే మనం ఏమంటాం? డేటా ఇంజనీర్ అంటాం. అంటే డేటా అనేది స్కాటరింగ్ అయిపోయి డిఫరెంట్ ఏరియాస్లో ఉంటుంది. ఆ డేటా అంతా తీసుకొచ్చి క్లీన్ చేసి ఆర్గనైజ్ వేలోని దాన్ని సెట్ చేసి ఒక దగ్గర ప్లేస్ చేసి అది నెక్స్ట్ అనాలిసిస్కి ఇస్తారు అనమాట. సో దట్ ఈస్ వై వి కాల్ ఈ డేటా ఇంజనీర్ యాజ్ ఎ బిల్డర్. సో దానికి ఏమేం చేస్తారు బిల్డర్? పైప్ లైన్స్ క్రియేట్ చేస్తారు అండ్ డేటా వన్స్ ఆర్గనైజ్ అయ్యాక వేర్ హౌస్లోకి వెళ్ళి స్టోర్ చేస్తారు. ఓకే, యా. నెక్స్ట్ ఇస్ డేటా అనలిస్ట్. వాట్ డేటా అనలిస్ట్ విల్ డూ ఈజ్ ద డ్రైవర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్స్ ఉంటాయి, కార్స్లో నావిగేటర్స్ ఉంటాయి వెహికల్స్లో, రైట్? సో ఆ గూగుల్ మ్యాప్స్ నావిగేటర్ అలాంటివి అనమాట. సో ఆ నావిగేటర్ మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? ఎక్కడైనా డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు మనకి సోర్స్ టు డెస్టినేషన్, రైట్? అది ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టాప్ అవ్వాలి, ఎక్కడ ఫ్రంట్కి వెళ్ళాలి, రైట్? అండ్ ఇటువైపు లెఫ్ట్ తీసుకోవాలి, ఇటువైపు రైట్ తీసుకోవాలి, అంతా కూడా క్లియర్గా డిఫైన్ చేసి ఉంటుంది, రైట్? లేదు అంటే ఒక దగ్గర ఏదైనా రూట్ స్టాప్ చేస్తే వేరే రూట్ చూపిస్తుంది, రైట్? దిస్ ఈజ్ హౌ. సో ఒక డేటా అనలిస్ట్ చేసే మెయిన్ రోల్ ఇదే. అంటే ఒక బిజినెస్ ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే దాని యొక్క ట్రెండ్స్ ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి, అది తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, అది ఒకవేళ అది తీసుకుంటే ప్యాటర్న్స్ ఎలా ఉండిపోతుంది, బిజినెస్ ఎలా ఎఫెక్ట్ అయిపోతుంది, అండ్ ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే, సో ఇదంతా కూడా ఒక డేటా అనలిస్ట్ డ్రైవ్ చేస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని బిజినెస్ వాళ్ళు ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ రోల్ అనమాట బిజినెస్కి ఎప్పుడు కూడా. ఇంజనీర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది హౌ. అంటే అసలు డేటా ఇంజనీర్ ఒక డేటాని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఎండ్ టు ఎండ్ ఎలాంటి ఆర్కిటెక్చర్ ఫాలో అవుతారు? ఓకే, ఫస్ట్ దే బిల్డ్ పైప్ లైన్స్. పైప్ లైన్స్ ఏంటంటే ఒక డిఫరెంట్ డైవర్స్గా ఉన్న సోర్సెస్, లైక్ సోర్సెస్ అనేవి స్కాటరింగ్ అయ్యి ఉంటాయి ఒక డిఫరెంట్ ప్లేసెస్లోని. సో వాటిని త్రూ ఏపీఐ, త్రూ డేటాబేస్, త్రూ లాగ్స్, త్రూ ఫైల్స్, ఒక డిఫరెంట్ ఫార్మాట్ ఉన్న డేటాని తీసుకొచ్చి దానికి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయడం అంటే దానికి ఒక క్లీనింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే మనకి రా డేటా అనేది చాలా ఎక్కువ యూజ్గా ఉంటుంది. ఆ డేటాని అన్నెసరీ డేటాని రిమూవ్ చేసి మనకు కావాల్సిన డేటాని మనకు కావాల్సిన స్ట్రక్చర్లో కన్వర్ట్ చేసుకొని మనం అదొక దగ్గర ప్లేస్ చేసుకుంటాం. అది ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయడం అంటారు. ఓకే, వన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేశాక నెక్స్ట్ ఏంటి? బిజినెస్ లేయర్ అంటారు. బిజినెస్ లేయర్ అంటే ఇప్పుడు బిజినెస్కి ఎలాంటి ఫార్మాట్లోకి డేటా కావాలి అంటే డేటా అనలైజ్ చేసుకోవడానికి ఆ డేటా ఎలాంటి స్ట్రక్చర్లో కావాలో బిజినెస్కి ఆ స్ట్రక్చర్లోకి కన్వర్ట్ చేయడం. సో బిజినెస్ లేయర్లోకి ఆ టేబుల్స్లోకి డేటా లోడ్ చేసి ఫైనల్గా ఆన్ టాప్ ఆఫ్ దాట్ డేటా అనలిస్ట్ దాని మీద వర్క్ చేస్తారు. సో అండ్ మెయిన్ దీనికి డేటా ఇంజనీర్ ఏమేమి ఫాలో అవుతారు? పైప్ లైన్స్ బిల్డ్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మేనేజ్మెంట్ని కూడా క్రియేట్ చేసుకుంటారు.
అంటే పైప్ లైన్స్ రన్ అవ్వడానికి కొన్ని టూల్స్ కావాలి. ఆ టూల్స్ని కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తుంటారు. అండ్ అది ఎక్కడో ఒక క్లౌడ్లో రన్ అవుతుంది కదా, ఆ క్లౌడ్ మీద కూడా వాళ్ళకి ఐడియా అనేది ఉండాలి. అలాగే ఏదైతే రా డేటా నుండి బిజినెస్ లేయర్ వరకు డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ డేటా అంతా కూడా క్వాలిటీ విత్ సెక్యూరిటీతో ఉండేటట్టు వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో డేటా ఇంజనీర్ యూస్ చేసే టెక్నికల్ స్టాక్ ఏంటి అంటే, ఒక డేటా ఇంజనీర్కి ఏమేమి మ్యాండేటరీగా తెలిసి ఉండాలి. కోడింగ్ దగ్గరికి వచ్చేసరికి మ్యాండేటరీగా పైథాన్ అనేది తెలిసి ఉండాలి. నోవేడేస్ పైథాన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ కూడా పైథాన్ సపోర్ట్ చేసే టూల్సే. సో పైథాన్ తెలిస్తే చాలా ఈజీగా ఏదైతే డేటా ఇంజనీర్ వర్క్ చేస్తున్నారో అవన్నీ థింగ్స్ కూడా ఆటోమేట్ చేసుకోవడానికి పైథాన్ వెరీ యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ ఇస్ డేటాబేస్ కోరింగ్ అంటే సీక్వెల్ మీద వెరీ హై అడ్వాన్స్ గా తెలిసే ఉండాలి. ఎందుకంటే డేటా ఇంజనీర్ కి ఓన్లీ క్వరీస్ విత్ ఆప్టిమైజేషన్ గా రాయాలి. ఎందుకంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటది. హ్యూజ్ డేటా మీద ఈ క్వరీస్ రన్ అవుతూ ఉంటాయి. సో సిస్టమ్ క్రాష్ అవ్వకుండా అండ్ పైప్ లైన్ అనేది స్లో అవ్వకుండా డేటా అనేది ఫెచ్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్స్ రన్ అవ్వాలన్నమాట. సో అందుకే సీక్వెల్ అనేది అడ్వాన్స్ గా తెలియాలి. నెక్స్ట్ ఇస్ హై స్పీడ్ స్ట్రీమింగ్. మనకి డేటా అనేది త్రూ ఏపీఐ నుంచి అండ్ ఆల్సో స్ట్రీమింగ్ నుంచి తీసుకుంటాం. స్ట్రీమింగ్ అంటే కరెంట్ డేటా అనమాట. ఓకే, అంటే ఆర్గనైజేషన్ నుంచి నార్మల్ గా బ్యాచ్ డేటా, స్ట్రీమింగ్ డేటా అని ఉంటాయి. బ్యాచ్ డేటా అంటే అది కరెంట్ డేటా కాకుండా ఆల్రెడీ జనరేటెడ్ డేటాని తీసుకొచ్చి మనం వర్క్ చేసుకుంటాం, అది బ్యాచ్ డేటా. స్ట్రీమింగ్ డేటా అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్ గా ఫిక్స్ చేసుకుంటాం అనమాట. అంటే డైరెక్ట్ గా బిజినెస్ నుంచి మన డేటాని తీసుకుంటాం. సో ఈ హై స్పీడ్ స్ట్రీమింగ్ మీద కూడా ఇది హ్యాండ్స్ ఆన్ అయి ఉండాలి. అంటే దానికి సపోర్టెడ్ లాంగ్వేజెస్ అపాచీ స్పార్క్ మీద బాగా దానికి సపోర్టెడ్ గా వర్క్ చేస్తుంది. సో దాని మీద హ్యాండ్స్ ఆన్ అయి ఉండాలి. యాజ్ వెల్ కాఫ్కా అనేది స్ట్రీమింగ్ కోసం యూస్ చేస్తారు. సో కాఫ్కా మీద కూడా మనకి హ్యాండ్స్ ఆన్ అయి ఉండాలి. నెక్స్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లో మనకి మేజర్ గా ఉండేవి AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ Azure అండ్ గూగుల్ క్లౌడ్ పార్ట్నర్. ఓకే, ఈ 3 మీద కూడా హ్యాండ్స్ ఆన్ అయి ఉండాలి. సో మీరు బిగినర్ అయితే ఏదర్ వన్ నేర్చుకొని గోయింగ్ ఫార్వర్డ్ ఒక మల్టిపుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద హ్యాండ్స్ ఆన్ అయితే ఇట్స్ వెరీ యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్ ఏం చేస్తారు? డేటా అనేది స్టోరీ టెల్లర్. అంటే అతనికి ఒక డేటా ఇస్తే ఆ డేటా ఏంటి, ఆ డేటాలో ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా డిఫైన్ చేసి మనకి ఇస్తారన్నమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక నావిగేటర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, మనం వెళ్ళాల్సిన అడ్రస్ డిఫైన్ చేస్తే ఆ అడ్రస్ కి ఇటు వెళ్ళాలి, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఎక్కడ రైట్ తీసుకోవాలి, ఏ రూట్ లో వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్తే త్వరగా రీచ్ అవుతాం డెస్టినేషన్ కి, ఆ రూట్ కాకుండా వేరే రూట్ లో వెళ్తే ఎంత టైం పడుతుంది అనేది కంప్లీట్ గా డ్రైవ్ చేసేదే నావిగేటర్. సో డేటా అనలిస్ట్ ఆల్సో యాక్ట్ లైక్ యాజ్ ఎ నావిగేటర్. అంటే మనకి ఒక బిజినెస్ లోని ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ డేటా అనేది టేబుల్స్ ఫార్మాట్ లో ఉంటది, రైట్? ఆ నంబర్స్ ఉంటాయి. సో బిజినెస్ యూజర్స్ కి ఎప్పుడు కూడా ఆ నంబర్స్ అనేది కన్ఫ్యూజన్ లో అందరికీ కూడా వాటి మీద టచ్ ఉండదు. సో వాళ్ళకి కావాల్సిన ఫార్మాట్ ఏంటి? ఇన్సైట్స్ లో అదే డేటాని ఇన్సైట్స్ లోకి కన్వర్ట్ చేసుకొని వాళ్ళకి చూపిస్తే దే క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో డేటా అనలిస్ట్ ఏం చేస్తారంటే, ఎప్పుడైతే డేటా ఇంజనీర్ మన డేటా అనేది రిఫైన్ చేసి ఒక దగ్గర ప్లేస్ చేస్తారో, సో ఆన్ టాప్ ఆఫ్ దట్ డేటా అనలిస్ట్ ఆ డేటాని తీసుకొని అనాలిసిస్ స్టార్ట్ చేస్తారు. అనాలిసిస్ స్టార్ట్ చేసి దే క్రియేట్ ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. ఓకే, సో ఈ డేటా ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ డేటా మీద ఇలాగ అప్లై చేస్తే ఇది జరగబోతుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టోరీ లాగా. ఓకే, సో దట్ ఈస్ వై కాల్ డేటా అనలిస్ట్ యాజ్ ఎ స్టోరీ. ద ప్రాసెస్ ఆఫ్ డేటా అనలిస్ట్ అంటే డేటా అనలిస్ట్ ఏం చేస్తారు, ఏదైతే డేటా రిఫైన్ డేటా ఉందో ఆ డేటా నుంచి కావాల్సిన డేటా మాత్రమే తీసుకొని ఓకే ఆన్ టాప్ ఆఫ్ దట్ డేటా ట్రెండ్స్, అనామలీస్ అండ్ ప్యాటర్న్స్ అవన్నీ క్రియేట్ చేసి బిజినెస్ కి ప్రెజెంట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ బిజినెస్ క్వశ్చన్ ఏంటి? వై డిడ్ ద సేల్స్ ఎందుకు సడన్ గా డ్రాప్ అయ్యాయి అనే దానికి వాళ్ళు ఈ డేటాని ఒక స్టోరీ ఫార్మాట్ లోని క్రియేట్ చేసి వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. సో నౌ బిజినెస్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ నౌ. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఇది ఎఫెక్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇస్ టూల్ కిట్. అంటే ఈ డేటా అనలిస్ట్ ఎక్కువగా యూస్ చేసే టెక్ స్టాక్.
అంటే ఈ టెక్ స్టాక్ మ్యాండటరీగా డేటా అనలిస్టులు నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈస్ బిఐ టూల్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటారు. సో ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూస్ చేసి ఈజీగా రిఫైన్ డేటాని, కావాల్సిన డేటాని ఫెచ్ చేసుకొని ఈజీగా ఇన్సైట్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దానికి ట్రెండింగ్ టూల్స్ ఆర్ పవర్ బిఐ అండ్ టాబ్లూ. ఓకే, ఈ రెండిట్లో కూడా టాప్ అని చెప్పుకుంటే పవర్ బిఐ అనేది, ఒకవేళ బిగినర్స్ అయితే ఫస్ట్ పవర్ బిఐతో స్టార్ట్ చేయండి, దాని నెక్స్ట్ టాబ్లూ నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఇన్వెస్టిగేషన్. సో దానికి యూస్ చేసేది ఏంటంటే ఎస్క్యూఎల్ అనమాట. ఏంటంటే మన దగ్గర ఒక ఆల్రెడీ డేటా అనేది క్లీన్ చేసి వెల్ ఆర్గనైజ్ వేలోని టేబుల్స్ ఫార్మాట్ లో ఉన్నది. సో ఆ టేబుల్స్ ఫార్మాట్ లో ఉన్న డేటాని, మనకి చాలా డేటా ఉంటుంది. సపోజ్ మనకు ఒక 5 years డేటా ఉంది. ఆ 5 years డేటాలోని సో అండ్ సో డిపార్ట్మెంట్ కి సో అండ్ సో లాస్ట్ 3 months డేటా మాత్రం మనకు కావాలి. సో దానికి సీక్వెల్ యూస్ చేసి కొరీ రాసుకొని కావాల్సిన డేటా మాత్రమే తీసుకొచ్చి ఎక్సెల్ లోనో లేదంటే పవర్ బిఐ టూల్ యూస్ చేసో అనాలిసిస్ స్టార్ట్ చేస్తారు అనమాట. సో అందుకే సీక్వెల్ మీద కూడా హ్యాండ్స్ అన్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే ఇప్పుడు డైరెక్ట్ గా బిఫోర్ అనాలిసిస్ చేసేటప్పుడు డైరెక్ట్ గా వచ్చిన డేటా మీద కాకుండా కొంత డేటాని ఎక్సెల్ లోకి తీసుకొని దాన్ని అనాలిసిస్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రెండ్స్ అండ్ స్టాట్స్ అప్లై చేసుకొని వచ్చిన అవుట్పుట్ మీద వర్క్ చేసి ఒక ప్రోటోటైప్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ ప్రోటోటైప్ బిజినెస్ యూజర్స్ తో షేర్ చేసుకొని అది అప్రూవ్ అవుతే దెన్ దాన్ని ప్రొడక్షన్ కి అప్లై చేస్తారు. సో అప్లై చేసినప్పుడు యాక్చువల్ రిపోర్ట్స్, ఇన్సైట్స్ అనేది క్రియేట్ చేస్తారు. అది కంప్లీట్ డేటా మీద అప్లై చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈస్ పవర్ పాయింట్ అండ్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు ఏదైతే డేటాని కొంత తీసుకొని బిజినెస్ యూజర్స్ కి ప్రోటోటైప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దానికి నీట్ గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది నీట్ గా క్రియేట్ చేయాలి. ఎండ్ టు ఎండ్ దిస్ ఇస్ డేటా అనేది ఇలా ఉంది, దీనికి ఇలా అవడం వల్ల ట్రెండ్ అనేది ఇక్కడ డౌన్ అయ్యింది. సో ఇక్కడ అనామలీస్ ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్ అనేది ఇక్కడ తగ్గింది అనేది క్లియర్ గా ఇన్సైట్స్ క్రియేట్ చేసి దాన్ని ప్రెజెంటేషన్ అనేది చాలా నీట్ గా అండ్ వెల్ కమ్యూనికేటెడ్ గా ప్రెజెంట్ చేయాలన్నమాట. అప్పుడు బిజినెస్ క్యాన్ అండర్స్టాండ్ ఈజీలీ అనమాట.